ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. మెదడుకి శక్తిని, ఇంధనాన్ని ఇచ్చేటువంటి ఆహారాలు, వీటిని తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో కొన్ని కేవలం శరీర భాగాల్ని శక్తివంతం చేసేవిగానే ఉంటాయి, మరికొన్ని ఏమో కేవలం మెదడుకి శక్తినిచ్చేవిగా ఉంటాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు ఒకే కాలంలో, ఏకకాలంలో ఇటు శరీరాన్ని అటు మెదడుని ఈ రెండింటినీ కూడా పరిపుష్టం చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని, మెదడు ఆరోగ్యాన్ని కలిసికట్టుగా సంయుక్తంగా ఈ ఆహారాలు మెరుగుపరుస్తాయి. శరీర పోషణ కోసం మీరు తీసుకునే ఆహారం పరోక్షంగా మీ మెదడుకి ఇంధనంగా కూడా పనిచేయాలి. ఇలా పనిచేస్తుంది కూడా. ఆహారంలోని పోషకాలు మెదడు కణాలు విషయ ప్రసారాలని, అలాగే ఇతరమైనటువంటి తమ విధుల్ని సమర్థవంతంగా నిర్వర్తించడానికి కావలసిన శక్తిని ప్రసాదిస్తాయి. ఆ శక్తిని స్థిరపరచుకోవాలంటే శరీరాన్ని, మెదడుని తేజవంతం చేసేటటువంటి చర్యల్ని నిరంతరంగా కొనసాగించాలి. కొన్ని నిర్దిష్టమైనటువంటి విధానాన్ని అనుసరిస్తే ఓల్డేజ్లో, అంటే వృద్ధాప్యంలో గ్రహణ శక్తి తగ్గిపోయేటువంటి వేగాన్ని నియంత్రించవచ్చు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, చిక్కుడు ధాన్యాలు, గడ్డ కట్టని నూనెలు, చేపలు, వీటిల్లో ఈ మెదడుకి కావలసినటువంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు గుండెకి, మెదడుకి సమంగా పనిచేస్తాయి. ప్రత్యేకించి నేను చెప్పబోయేటటువంటి ఆహార పదార్థాలు గుండెని, అలాగే మెదడుని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల మీ రోజువారీ మీ ఆహారంలో వీటిని కూడా చేర్చుకోవటం అనేది ఎంతో ఆరోగ్యకరం. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కండ పట్టిన చేపల గురించి. మెదడు 3/2 కొవ్వు పదార్థాలతోనే నిర్మితమై ఉంటుంది. ఈ కొవ్వే మెదడు కణానికి మధ్య ఒక ప్రసార వాహికగా పనిచేస్తుంది. ఈ కొవ్వు పదార్థాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. కండబట్టినటువంటి చేపల్లో ఈ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఒకవేళ మీరు చేపల్ని తీసుకోకపోతే మరొక ఉపాయం ఉంది. ఫ్యాటీ యాసిడ్స్ అనేవి, ఈ ఫ్యాటీ యాసిడ్స్ని, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ని అవిసెలు, అలాగే మెంతులు లేదా వాల్నట్స్, వీటి నుంచి కూడా మీరు పొందొచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది వేరుశనగలు, పల్లీలు. మెదడులో శక్తిని నింపే వేరుశనగల్లో ఓలైక్ యాసిడ్, అంటే ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. మెదడు ఆరోగ్యం కోసమైతే ఆలివ్ నూనెలు, అలాగే నువ్వులు, అలాగే బాదం, ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది నల్లటి పండ్లు. ఉదాహరణకు ఉదా రంగులో, నలుపు రంగులో ఉండేటువంటి పళ్ళు, అలాగే నల్ల ద్రాక్ష, అలాగే నేరేడు, ఇలాంటివి ఇవి యాంటీ ఆక్సిడెంట్లని, విటమిన్లని కలిగి ఉంటాయి. ఇవి గొప్ప నిధులు లాంటివి. వీటికి మొక్కల్లో దొరికేటువంటి కొన్ని మూలకాలు, ఫైటో కెమికల్స్, ఇవన్నీ కూడా మెదడు కణాలను దెబ్బతీసే ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ని నియంత్రిస్తాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది క్రూసిఫెరస్ వర్గానికి చెందినటువంటి కాయగూరలు, కాలీఫ్లవర్, బ్రకోలీ, బ్రూసెల్స్, మొలకెత్తిన గింజలు, క్యాబేజీ, ఇలాంటి వాటిలలో యాంటీ ఆక్సిడెంట్లు, అలాగే ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి విష పదార్థాల బారిన పడకుండా మెదడుని కాపాడతాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది చిక్కుడు ధాన్యాలు. విటమిన్ బి, అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు చిక్కుడు ధాన్యాలలో ఉంటాయి. ఇవి మెదడు పనితనాన్ని పెంచుతాయి. వీటిలో ఉండేటువంటి గ్లూకోజు మెదడుని చైతన్యవంతం చేస్తుంది. మరో విషయం, వీటిలో ఉండేటువంటి పీచు పదార్థం శరీరం ఎక్కువ మొత్తంలో గ్లూకోజుని గ్రహించకుండా నిదానపరుస్తుంది. ఇలా చేయటం వల్ల శక్తి నిల్వలు స్థిరంగా ఉంటాయి. పైగా వీటి వల్ల చురుకుదనం, ఏకాగ్రత, ఇవన్నీ పెరుగుతాయి. తర్వాత చెప్పుకోవాల్సింది పాలకూర. శరీరాన్ని దృఢంగా తయారు చేయడంలో పాలకూరతో పాటు ఆకుపచ్చని ఆకుకూరలన్నీ బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఇనుము ఎక్కువగా ఉండటం వల్ల అభ్యాసానికి, అలాగే జ్ఞాపక శక్తినిచ్చేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని ఇవి పెంచుతాయి. మెదడుని సురక్షితంగా ఉంచేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు, అలాగే విటమిన్లు కూడా ఈ పాలకూరలో ఎక్కువగా ఉంటాయి. ఇలాగా మీరు ఈ ఆహారాన్ని తీసుకుంటే మీ మెదడు చురుగ్గా ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో పెరిగే పిల్లలు, చదువుకునే పిల్లలు ఉంటే వీటిని పెట్టండి.
చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.